హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు, పంపిణీ చేయడం లేదు. మరి ఎందుకు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవిడి చేనేత మగ్గం కార్మికులకు 4,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంపీ సైలింగ్ అయితే చేసుకోవాలండి. డయాలసిస్ పేషెంట్స్ వారికి కూడా 4,000 రూపాయలు వేస్తున్నారు. ఎంపీ సైలింగ్ అంటే ఏం లేదు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. అలాగైతే డబ్బులు అయితే మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, మీకు అలాగైతేనే పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీకు బ్యాంక్ అకౌంట్లో కానీ జమ అవుతాయండి. అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఫేక్ చూపిస్తున్నారు. సదరం సర్టిఫికేట్ కూడా ఫేక్ చూపిస్తున్నారు. ఇలా వెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారండి. వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయింది అనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మీకైతే కొత్త ఆసరా చేత పెన్షన్లు అయితే కొత్త ఆసరా చేత పెన్షన్లు అయితే 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అయితే వృద్ధుల నుంచి వికలాంగులకు వేస్తామని ఈ నవంబర్ మొదటి వారంలో చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.